హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా లక్కీ బంగారంకి పుట్టెంటుకలు తీసుకురావడానికి యాదగిరిగుట్ట వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. అండ్ అందరం అయితే రెడీ అయిపోయి కార్లో ఎక్కి కూర్చున్నాం గూడంగా. అండ్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండ్ ఇది నాకు చాలా స్పెషల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే నేను ఫస్ట్ యువాన్ష్‌దే పెట్టాలనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ వ్లాగ్ పెడితే పక్కా యువాన్ష్ గాడిదే పెట్టాలి అని అనుకోని మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయా. సో, అందుకే ఫస్ట్ వాడి వ్లాగే తీస్తున్నాను. వాడి పుట్టెంటుకలదే. సో, మేమేంటంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు మా వెహికల్స్‌కి పూజ చేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసేయడమే. సో, మేమైతే అరౌండ్ 7:45కి అలా స్టార్ట్ అయ్యామనుకుంటా ఇంటి నుంచి. ఒక 2 డేస్ ట్రిప్పేనండి. ఎక్కువ డేస్ ఏం గాదు. సో, 2 డేస్‌కి మేము ట్రిప్ వేసుకున్నామనమాట. ఫస్ట్ అయితే స్వర్ణగిరికెళ్తాం. స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట నుంచి కొమ్రెల్లి, కొమ్రెల్లి నుంచి కొండపోచమ్మలో దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయాక బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాం. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ మనం తినలేం గూడా. పిల్లలు గూడా ఉన్నారు కాబట్టి సో, వాళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ తినలేరు. సో, మేమేంటంటే చపాతీ ఇంకా చట్నీ ప్యాక్ చేసుకొని ఎక్కడైనా ఆగి తిందామని అనుకున్నాం. ఎందుకంటే ఈజీగా తినేయొచ్చు. ఎక్కువ టైం గూడా పట్టదు కాబట్టి. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ క్యారీ చేసామండి. ఎక్కడ తినలేదు మేమైతే బయట. ఇంకా స్వర్ణగిరికి ఆన్ ద వేలో ఉన్నాం. స్వర్ణగిరి అయితే మాకు చాలా తొందరగానే అయిపోయిందనిపించింది గూడంగా. కానీ స్వర్ణగిరి టెంపుల్‌లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంది. మీరైతే పక్కా విజిట్ జేయాలి. ఎవరైనా స్వర్ణగిరికి ప్లాన్ చేస్తే ప్లీజ్ పక్కా వెళ్ళండి. మీకైతే చాలా నచ్చుతుంది. నేనైతే లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అలౌ లేదు. ఏ టెంపుల్స్‌లో అయినా ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే మీరు బిల్డింగ్ చూస్తున్నారో అక్కడ ఎంట్రన్స్ చాలా బావుంటది. అంటే ఫోటోస్ మాత్రం అక్కడ చాలా వచ్చాయి. స్వర్ణగిరిలో దర్శనం అయితే చాలా మంచిగా అయింది. వెంకటేశ్వర స్వామినైతే అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. కానీ నేను వాళ్ళని అదే అడుగుతున్నాను. మీకెలా అనిపించింది? ఎట్లా అయింది దర్శనము అని. కానీ చాలా బావుందండి గుడైతే. మస్ట్ విజిట్ అని చెప్తాను. స్వర్ణగిరికి వెళ్ళే వాళ్ళైతే పక్కా చున్నీ క్యారీ చేయండి అమ్మాయిలు. ఎందుకంటే చున్నీ లేకపోతే అస్సలు అలౌ చేయట్లేదు. నేను యువాన్ష్‌ని ఎత్తుకున్నాను కాబట్టి బతికిపోయాను. లేదంటే నన్ను కూడా అస్సలు అలౌ చేయకపోతుండే. శారీ ఇంకా హాఫ్ శారీ అయితే పర్లేదు గానీ వేరే ఏ డ్రెస్ ఏసుకున్నా అమ్మాయిలు మాత్రం పక్కా చున్నీ వేసుకోవాలి. అక్కడ టెంపుల్‌లో రూల్ పెట్టారనమాట. సో, నేను బాబుని ఎత్తుకున్నాను కాబట్టి అంటే బాబుని మళ్ళీ వాడి పైన బ్లాంకెట్ ఏస్తాం కదండీ! చల్లగాలి రాకుండా. సో, దానివల్ల అంత అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు. అక్కడ దర్శనం అయిపోగానే మేము మళ్ళీ యాదగిరిగుట్టకు స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్ చాలా దగ్గరే అరౌండ్ 40-50 కిలోమీటర్స్ ఉంటదనమాట అంతే. సో, యాదగిరిగుట్టకు రీచ్ అయిపోయాక ఫస్ట్ మేము కళ్యాణకట్టకెళ్ళిపోయాం. అక్కడ ఫస్ట్ అయితే లక్కీ గాడికి పుట్టెంటుకలు తీసేసామంటే మనం దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు గదా! ఎందుకంటే ఇక్కడ మేము అదే డిస్కషన్ చేసుకుంటున్నామనమాట. ఎన్ని గంటలకెళ్తే బెటర్, ఏ టైంకల్లా రెడీ అయిపోవాలి, అందరం ఒకటేసారి బయలుదేరాలి అని చెప్తున్నామనమాట. సో, ఇక్కడేంటంటే వాళ్ళ మామతోటే కట్ చేయించాలి గాబట్టి, మా సైడ్ అయితే అలాగే జేస్తారు. ఉంగరం బెట్టి, ఉంగరంలో నుంచి వెంట్రుకలు తీసి వాళ్ళ మామ చేత 5 టైమ్స్ కట్ చేయిస్తారనమాట. అంటే 5 కత్తెరలనుకోండి. నేను గూడా 5 కత్తెరలే ఇచ్చాను. వాళ్ళ నాన్న మాత్రం గుండు చేయించుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న అయితే చాలా భయపడ్డాడు. ఎక్కడ కొంచెం కట్ అయిపోతదో, ఏడుస్తాడేమో అని. గుండు గీకే ఆవిడ గూడంగా అదే జెప్తున్నాడు. ప్లీజ్ ఆంటీ కొంచెం చూసుకుంటూ చేయండి, జాగ్రత్తగా చేయండి అని మరీ చెప్పాడనమాట. అందరం వాడిని ఆడిపిస్తూ అలా కొంచెం సేపు హాఫ్ హాఫ్ గుండు అయ్యేంత వరకైతే ఏడవలేదు. హాఫ్ గుండు అయిపోయాక చాలా ఏడ్చాడు. సో, ఇంకా గుండు అయిపోయాక గుండం దగ్గరికెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రూమ్‌కెళ్ళిపోదామని. సో, గుండం దగ్గరైతే చాలామందున్నారు. మేము మళ్ళీ వీకెండ్ ఎళ్ళామనమాట. సండే రోజు ఎళ్ళాం గాబట్టి. ఇక్కడ కొంచెం సేపు ఉండేసి మళ్ళీ మేము రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, రెడీ అయిపోయి దర్శనానికి బయలుదేరామనమాట. మేమైతే ఈవినింగ్ 5:00కి దర్శనం చేసుకున్నామండి. అండ్ ఏంటంటే
కొంచెం ఎర్లీగానే వెళ్ళాం మేము, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాం కాబట్టి. సో అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. దేవుణ్ణి అయితే మంచిగా చూసుకున్నాను నేనైతే. చాలా బాగుంది. ఎందుకంటే మేము వెళ్ళే టైంలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఒక 2 days తర్వాత. సో గుడిని ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు. యాదగిరి గుట్ట నైట్ టైంలో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ అలా వెళ్తే పక్క నైట్ వరకు ఉండి నైట్ చూసేసి గుట్ట దిగండి. ఎందుకంటే అంత బాగుంటుంది. మేమైతే అక్కడ చాలాసేపు ఉన్నాం. కొంచెం సేపు యువాన్స్ని ఆడిపించేసి అందరం ఫోటోలు దిగేసి ప్రసాదం తీసుకొని కిందికి బయలుదేరాం. ఇది నెక్స్ట్ డే క్లిప్, అంటే మండే రోజు పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర మేము సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టించుకుందామని అనుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే పాత నరసింహస్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో అనమాట, పక్కనే ఉంటుంది కొండపైన ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు కూడా ఉంటాయన్నమాట. నేను అది క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము కిందికి దిగేసాం. సత్యనారాయణ స్వామి కథ కోసం అని టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకొని వాళ్ళు కొన్ని పూజ సామాన్లు అన్నీ మనకి ఇస్తారు. అవి తీసుకొని మనం పక్కనే ఉంటుంది స్వామివారి గుడి పక్కకే హాల్ అనమాట. వెళ్ళి అంటే అందరం ఒక్కొక్క దగ్గర ఉన్నాం. ఎందుకంటే అరవింద్ ఇంకా మా అత్తమ్మ వెళ్ళి పూజ సామాన్లు తీసుకురావడానికి వెళ్ళారు. టోకెన్ ఇస్తే వాళ్ళే మనకి పూజకు కావాల్సినవి అన్నీ ఇస్తారు. సో ఇక్కడ మా చిన్నాడపడుచు యువాన్స్ని ఆడిపిస్తుంది. మళ్ళీ వాడు ఏడిస్తే పూజ దగ్గర కూర్చోడానికి కష్టమైపోతుందని చెప్పి ఇంకా పిల్లలందరూ వాళ్ళ బావలు వాళ్ళ వదినలు అందరూ వాడిని ఆడిపిస్తున్నారు. ఇంకా మేమైతే పూజ దగ్గర అంటే కథపీట దగ్గర అందరం ఒక్కొక్క పని చేస్తున్నాం. మా అత్తమ్మ తొట్టెలో కూర్చారనమాట. సో నేను అది కట్టేస్తున్నాను. మా పిన్ని ఏమో కలశం తయారు చేస్తున్నారు. అందులో కొబ్బరికాయ పెట్టడం. వ్రతం మాత్రం చాలా బాగా అయింది. ఏమంటారు, పంతులు గారు వచ్చేసరికల్లా మా కథపీట అంతా రెడీగా ఉండే. సో ఇంకా మేము కంకణం కట్టుకొని పంతులు గారు ఎలా చెప్తే మేము కూడా అలా చేయడం స్టార్ట్ చేసేసాక అంటే ఒక కథ అయిపోగానే మనం స్వామివారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలి కదా. ఇంకా మేమైతే పంతులు గారు ఎలా చెప్తే అలా చేయడం స్టార్ట్ చేసేసాం. అంటే గౌరమ్మని చేయమని చెప్తారు కదా ఫస్ట్. సో గౌరమ్మని చేసేసి కలశం ముందు పెట్టేసి ఇంకా పంతులు గారు ఎలా చెప్తే అలా పూజ అయితే మేము చేస్తూ ఉన్నాం. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ మంది లేకుండే, ఒక 6 couples ఏమో కూర్చున్నాం అంతే. ఇంకా పూజ అయితే చాలా బాగా అయింది. పంతులు గారు కూడా కథలు చాలా బాగా చెప్పారు. ఇంకా లాస్ట్కి పూజ అయిపోయాక స్వామివారికి మళ్ళీ హారతి ఇచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట పంతులు గారి కోసం. ఎందుకంటే పంతులు గారు వచ్చి పీట కదిలించి మాకు బ్లెస్ చేశాకే మేము లేవాలన్నమాట. అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకొని మేము లేవచ్చు. ఇక్కడ ఏంటంటే యువాన్ష్ అయితే కీకలు ఎట్లా పెడుతున్నాడంటే హాల్ మొత్తం వీడి కీకలే, వీడి సౌండే వినిపిస్తుంది. అంత అల్లరి చేస్తున్నాడు వాళ్ళ నాన్నని చూసి. యువాన్ష్ అయితే పక్క వాళ్ళ నాన్న కూర్చే, అమ్మ కూర్చే అస్సలు కాదు. వాళ్ళ నాన్నని చూస్తే చాలు ఎనర్జీ అంటే ఎనర్జీ అట్లా వస్తుంది వాడికి. వాడైతే ఫుల్ యాక్టివ్ అనమాట. ఏం సతాయించలేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు కూడా బాగానే ఉండే, ఏడవలేడనమాట. ఇక మంచిగా స్వామివారి దగ్గర మొక్కి యువాన్షికి కూడా హారతి ఇచ్చేసి వాడిని కూడా దేవుడి దగ్గర మొక్కిపిచ్చేసి పంతులు గారు ఏంటంటే వాడికి మెడలో దండ వేశారు. ఇంకా బాగా అనిపించింది. వ్రతం అయిపోగానే అయితే నాకైతే ఇంకా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అయిపోయాక తీర్థప్రసాదాలు, సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం మనం ఎంతమందికి ఇస్తే అంత మోక్షం అనమాట. సో మేమైతే తీర్థం ఇంకా ప్రసాదం హాల్లో ఉన్న అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. వేరే వాళ్ళు కూడా మాకు వచ్చి ఇచ్చారు. ఇంకా మేము ఏంటంటే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట కొమరవెల్లికి స్టార్ట్ అయిపోవడానికి. కొమరవెల్లికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ఆన్ ద వేలో మొత్తం పాటలు పెట్టుకొని మేము పాటలు పాడడం అదే టైంపాస్. ఇంకా పిల్లలైతే పాటలు పెడుతుంటే మామ నాకు ఈ సాంగ్ వద్దు ఆ సాంగ్ పెట్టు అని చెప్పి మరీ పెట్టించుకొని వాళ్ళు కూడా పాడారు. జర్నీ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. రూట్ కూడా చాలా బాగుంది. కొమరవెల్లికి వెళ్ళేటప్పుడు ఫుల్ కొండలు, గ్రీనరీ, మంకీస్ కూడా చాలా ఉన్నాయి ఆన్ ద వేలో. ఈ వీడియోలో కనిపించట్లేదు కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఉండే. నేను అప్పుడు రికార్డ్ చేయలేదు.
పిల్లలైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతుర్రు మంకీస్‌ని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒకటే దగ్గర ఎన్ని గనం ఉన్నాయంటే ఒక 5, 6 ఉన్నాయన్నమాట ఒక్కొక్కటే దగ్గర. ఇంకా మేము కొమరవెల్లికి రీచ్ అయిపోయాక మా పిన్ని ఏంటంటే బోనం చేస్తున్నారు మల్లన్న స్వామికి, ఎల్లమ్మ తల్లికి. ఆహ్, మల్లన్న స్వామికి ఏంటంటే మనం ఏ రూమ్ తీసుకున్నా ఎక్కడైతే మనం స్వామివారికి బోనం చేస్తామో అక్కడే పెట్టేస్తాం కదా! సో, కొమరవెల్లిలో అయితే అలాగే చేస్తారు. ఎల్లమ్మ తల్లికి మాత్రం బోనం కొండ మీదకి తీసుకెళ్తారు. అందరం ఒక్కొక్క హెల్ప్ చేస్తున్నామన్నమాట. నేనేమో నూనె పోలేలు చేస్తున్నాను. మా పిన్ని ఏంటంటే బోనం దగ్గర ఆవిడ చూసుకుంటున్నారు. మా పెద్దత్తమ్మ, మా చిన్నత్తమ్మ ఏంటంటే వంట దగ్గర వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. మా పెద్దత్తమ్మనేమో పూలు గుచ్చుతున్నారు. నేను మా చిన్న ఆడపడుచు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో కొంచెం వాళ్ళకి మాకొచ్చినంత మేము హెల్ప్ చేస్తున్నామన్నమాట. తొందరగా బోనం అంతా రెడీ చేసేసాం. రెడీ చేసేసాక ఏంటంటే కొమరవెల్లిలో ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ గాలి ఇంకా వర్షం. సో, మాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చిన్నమామ వాడిని ఆడిపిస్తున్నాడు. వర్షం తగ్గినాక మేమైతే మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి మళ్ళీ కొండపోచమ్మకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని తినేసి ఇంటికి గూడంగా స్టార్ట్ అయిపోయాం. నేను అదంతా వీడియో తీయలేదు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.